తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మీర్పేట్ ఉదాంతం మర్చిపోకముందే అలాంటి సంఘటన హైదరాబాద్లో మరొకటి చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం చివరికి ఒకరిపై దాడికి దారితీసింది. కోపంతో ఊగిపోయిన భర్త భార్యపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చైతన్యపురి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం స్థానిక ఆర్కేపురం రోడ్ నంబర్ 3లో పబ్ వెంకటేష్, సునీత దంపతులు ఉంటున్నారు. వెంకటేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య సునీతపై అనుమానం పెంచుకున్న వెంకటేష్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. వాగ్వాదం పెరగడంతో కోపంతో ఊగిపోయిన అతడు భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సునీత అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భయపడి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ప్రశ్నించానని, గొడవ పెద్దది కావడంతో దాడి చేయాల్సి వచ్చిందని పోలీసులకు చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలకు గాయాలైన సునీతను కొత్తపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వెంకటేష్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మొదట్లో వెంకటేష్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోగా ఘటన జరిగిన ప్రాంతం చైతన్యపురి పిఎస్ పరిధిలోకి వస్తుండటంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. సేమ్ మీర్పేట ఘటనలో కూడా ఇలాంటి విషయాలే వెల్లడయ్యాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా తన ఇంటికి తీసుకెళ్లాలని మాధవి గురుమూర్తిని పట్టుపట్టింది. ఇదే విషయంపై జనవరి 15న ఇద్దరికి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పండుగకు కూడా తనను ఇంటికి పంపించకపోవడంపై మాధవి గురుమూర్తితో గొడవ పడింది. ప్రతిసారి ఏ పండుగ వచ్చినా గురుమూర్తి ఇంటికే వెళ్తుండేవారు. అయితే సంక్రాంతి పండుగకు ఈసారైనా తనను తన ఇంటికి పంపించాలని మాధవి గురుమూర్తిని గట్టిగా కోరింది. దీనికి గురుమూర్తి ఒప్పుకోకపోవడంతో మాధవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురుమూర్తితో గొడవ పడింది. ఆగ్రహంతో ఊగిపోయిన గురుమూర్తి ఇంత జరిగినా కూడా ఏం మొహం పెట్టుకుని సొంత ఊరికి తీసుకెళ్లమంటావంటూ మాధవిపై రెచ్చిపోయాడు. ఈ గొడవలోనే మాధవి గొంతు నిలిమి గోడకేసి బలంగా కొట్టాడు. దీంతో మాధవి అక్కడికక్కడే చనిపోయింది. మాధవి చనిపోయినట్లు ఆధారాలు లభించకుండా ఉంటే అందరూ నమ్ముతారు అని భావించిన గురుమూర్తి చనిపోయిన మాధవి మృతదేహాన్ని కిచెన్లోకి తీసుకొచ్చి డెడ్ బాడీని బాత్రూంలో చెక్క మొద్దులపై ముక్కలు ముక్కలుగా నరికాడు. అలా మొత్తం 70 భాగాలుగా శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆ రోజంతా అదే పనిలో ఉన్న నిందితుడు రాత్రికి ఆ ముక్కల్ని బకెట్లో వేసి హీటర్తో ఉడికించాడు. తర్వాత ఆధారాలు దొరకకుండా ఇల్లంతా శుభ్రం చేశాడు. క్షణిక ఆవేశంతో భార్యాభర్తల మధ్య గొడవలు వారి పిల్లలకి తల్లిని లేకుండా చేశాయి. తండ్రి జైలు పాలయ్యాడు. కన్న పిల్లలను అనాథలుగా మార్చాయి. కనీసం పిల్లల కోసమైనా సామరస్యంగా గొడవలు పెద్దవి చేసుకోకుండా సర్దుకుపోవటం భార్యాభర్తలు నేర్చుకుంటే మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.